వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సీతమ్మ రామయ్య రామజనో సిరుపరనాశల రామజన సిరుపరనాశల రామజనో రామయ్య ఘటించ రామజన రామయ్య ఘటించ రామజనో రతనాల మేడ రామజన సిరుపరనాశల రామజనో సీతమ్మ ఘటించ రామజన సీతమ్మ ఘటించ రామజనో సిత్తు సిత్తుల మేడ రామజన సిత్తు సిత్తుల మేడ రామజనో సిరుముగ్గులయంగ రామజన సిరుముగ్గుల పైన రామజనో శిర్షాపలయంగ రామజన శిర్షాపల పైన రామజనో సీతమ్మ రామయ్య రామజన సీతమ్మ రామయ్య రామజనో పొత్తీసలాడంగ రామజన ఓటేసి పంజమ్ము రామజనో ఎవ్వరు గెలిచిరి రామజన ఓటేసి పంజమున రామజనో సీతమ్మ గెలితేను రామజన రెండేసి పంజమ్ము రామజనో ఎవ్వరు గెలిచిరి రామజన రెండేసి పంజమున రామజనో రామయ్య గెలిచేను రామజన మూడేసి పంజమ్ము రామజనో ఎవ్వరు గెలిచిరి రామజన మూడేసి పంజమున రామజనో సీతమ్మ గెలితేను రామజన సీతమ్మ బోయే రామజనో గరడే తమ్మమ్మట రామజన లచ్చను చూసను రామజనో పక్కున నవ్వెను రామజన ఆడుతాడుత వచ్చే రామజనో అది మాయాలేడి రామజన అది గదు రామయ్య రామజనో హాలేడి చూడయ్య రామజన అది వేమి లేడి రామజనో అది మాయాలేడి రామజన హాలేడి శర్మంబు రామజనో రేఖేగ మల్లయ్య రామజన హాలేడి శర్మంబు రామజనో సిరేగ మల్లయ్య రామజన రత్నాలు దాపిన రామజనో రేఖాలుండంగాను రామజన రత్నాలు దాపిన రామజనో సిరాలుండంగాను రామజన హాలేడిని దంప రామజనో పానం పోసీత రామజన హాలేడి చర్మంబు రామజనో రైకేగ వల్నయ్య రామజన హాలేడి చర్మంబు రామజనో సిరేగ వల్నయ్య రామజన జై ముచ్చాలు దాపిన రామజనో రైకాలుండంగాను రామజన ముచ్చాలు దాపిన రామజనో సిరాలుండంగాను రామజన హాలేడిని దంప రామజనో పానం పోసీత రామజన హాలేడి చర్మంబు రామజనో రైకేగ మల్లయ్య రామజన హాలేడి చర్మంబు రామజనో సిరేగ మల్లయ్య రామజన వజ్రాలు దాపిన రామజను రైకాలుండంగాను రామజన వజ్రాలు దాపిన రామజనో సిరాలుండంగాను రామజన హాలేడిని దంప రామజనో పానం పోసీత రామజన హాలేడి శర్మంబు రామజనో రైకేగ మల్లయ్య రామజన హాలేడి శర్మంబు రామజనో సిరేగ మల్లయ్య రామజన పగడాలు దాపిన రామజనో రైకాలుండంగాను రామజన పగడాలు దాపిన రామజనో సిరాలుండంగాను రామజన హాలేడి నిజంప రామజనో పానం పోషిత రామజన హాలేడి శర్మంబు రామజనో రేఖేగ మల్లయ్య రామజన హాలేడి శర్మంబు రామజనో సిరేగ మల్లయ్య రామజన
లేడీ అంటే లేడీ కాదురా వరణమా లేడీ చక్కదనము వరణమా పిల్లలేడి పిక్కలందము వరణమా మూడు కొమ్ములేందిరా వరణమా బాలు చెప్పులేందిరా వరణమా ఆ లేడీ చక్కదనము వరణమా అదిగో లేడీ బంగారు లేడీ వంపున రాముడు మిట్లన లేడీ పడ్డది లేదే పరగతరణపై పడ్డది లే జయదలతేమో రంగ హరి హరి రంగ. ఇది మా పలకబద్ధం మీద పాట పాడిన. చెప్పండి. మీ పేరు సార్? ఆసిఫ్. ఏం చేస్తుంటారు సార్? స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయింది. గ్రామం మండలం గ్రామమే. ఎక్కడ? దూరకుంట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు అన్ని పథకాలు బాగానే ఇస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇచ్చిన ప్రతి ఒక్క పథకం అమలు చేస్తున్నారు. గ్రామాల వైజ్ కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, జిల్లా పరంగా కానీ, మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మన హైదరాబాద్లో చూసుకుంటే మెట్రో విస్తీర్ణ బాగానే చేస్తున్నారు. ఇక్కడైతే ప్రజెంట్ రూరల్ డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది. గ్రామ పంచాయతీలో కానివ్వండి, మనకి ఈ కరువు పని గురించి సంబంధించినవి లేడీస్కి ఇవ్వడం, తర్వాతకి ఫ్రీ బస్సు కానివ్వండి లేడీస్కి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా 10 సంవత్సరాలు సీఎం గారు ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుందంటారా సార్? జరుగుతుందండి, బాగానే జరుగుతుంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరుతుందంటారా? లబ్ధిదారులకి అందరికీ చేకూరుతున్నాయి, కానీ కొంతమందిని కొన్ని తప్పుల వల్ల అందరికీ దక్కట్లేదు. అంటే గవర్నమెంట్ తరపున ఎన్ని చేసుకున్నా కూడా అది దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో కొంచెం పొరపాటు జరుగుతుందని మాకు అనిపిస్తుంది. ఓవరాల్ అయితే బాగుంది గవర్నమెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా బాగానే చేశారు, చాలా బాగా చేశారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పొంతన లేదు. ఆయన గవర్నమెంట్ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు పూర్తి చేస్తున్నారు. సో మనం డిఫరెన్స్ ఇద్దరికి వేరువేరుగా ఆయన తక్కువ ఆయన ఎక్కువ అని కూడా అనకూడదు. ఇది నాకైతే ఇద్దరి పాలన బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే.